హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరి ఈరోజు లాస్ట్ మరి 2024కి. మరి ఈరోజు చాలామంది తెలిసిందే కదా, పార్టీలు అవి కామన్. మరి నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయి? ఒకసారి కొన్ని ఫన్నీ వాయిస్లు అయితే మీకు వినిపిస్తాను, వినేయండి. ఓకేనా? ఏంటయ్యా ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అని? ప్లాన్స్ ఏం లేవయ్యా, డబ్బు నోట్ చేసుకుంటాడు న్యూ ఇయర్ ప్లాన్స్. నువ్వేం చేస్తున్నావు? ఏంలే, తిని పడుకుంటా. నువ్వు గ్రూప్ లో మెసేజ్ పెట్టి పడుకుంటా. నువ్వు టీవీ చూస్తా. నువ్వు నిద్రపోతా. వీళ్ళందరూ ఎంజాయ్ చేయొద్దని కాదు, మంత్ ఎండింగ్ డబ్బులు లేవని ఊరుకుంటారు. 12 కాగానే హ్యాపీ న్యూ ఇయర్ గ్రూప్ లో మెసేజ్ పెడతారు. అయినా అదంతా ఎందుకయ్యా? నువ్వేం చేస్తావమ్మా? పొద్దున్నే లేసి ముగ్గేసుకుంటామమ్మా. ఇదేనయ్యా అందరు చేసేది. ఇన్స్టాగ్రామ్ లో స్టోరీలు పెడితే ఎంజాయ్ చేసినట్టు కాదు. మావా, న్యూ ఇయర్ వస్తుంది, 31st నైట్ పార్టీ చేయబోతున్నాం, మందు తాగబోతున్నాం. మందు రోజు తాగేదే కదరా, ఆ రోజు ఎక్కువ తాగుదాం. రోజు ఎక్కువనే తాగుతున్నాం. ఆ రోజు 2 వరకు తాగుదాం, 4 వరకు తాగుతున్నాం రోజు. ఆ రోజు ఫ్రెండ్స్ అందరితో కలిసి తాగుదాం. ఫ్రెండ్స్ అందరు కలిసి తాగి పడిపోయినారు చూడు. ఆ రోజు ఇంట్లో కాదు, బయట తాగుదాం. ఇంటి నుంచి బయటనే రూమ్ తీసుకొని తాగుతున్నాం. బయట అంటే ఇది కాదు, షిమ్లా మనాలి. అక్కడేముంటది? చల్లగా ఉంటది. వేడిగా ఉందా నీకు ఇక్కడ? ఏదైనా కొత్తగా ఎగ్జైటింగ్ గా చెప్పురా. కేక్ కట్ చేద్దాం. ఎప్పుడైనా బర్త్డే కేక్ కట్ చేసినాం మనము? అవును కదా, మనం బర్త్డేలకు మందు తాగుతా ఉంటాం. అవునరా, మందు తాగుదాం. ఇప్పుడు అదేగా చేసేది. అదేంట్రా 31st నైట్ కొత్తగా చేయడానికి ఏం లేదా మనకు? 31st నైట్ మనం మందు పార్టీ కావాల్సిన లిస్ట్ ఇస్తా ఉన్నావు కదే. సమీరా, అమ్మా. ఎవరో? ఏం లేదమ్మా, ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. అమ్మ పక్కనే ఉంది లిస్ట్ లేవను. ఏదో ఒక స్టోరీ అది లిస్ట్ ఇస్తాను, నువ్వు మేనేజ్ చేసుకొని రాసుకో. అది 31st నైట్ మనం సినిమా చూద్దాం అనుకుంటున్నాం కదా, ఆ స్టోరీ నాకు గుర్తు రావట్లేదు టైటిల్. అందులో హీరో యాక్టింగ్ ఉంటుంది, వాడెక్క అసలు మామూలు యాక్టింగ్ అది. అందులో ఎలుగు పంటతో ఫైటింగ్ చేస్తాడు. ఎలుగు పంటని ఇంగ్లీష్ లో ఏదో అంటారే, అసలు 4 ఎలుగు పంటలతో. మరి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళే చోట జానీ అని అరుస్తాడు. అరిచేసరికి ఒక ముసలి యోగి కళ్ళు తెరుస్తాడే. అంతేగా, కళ్ళు తెరిచేసరికి హీరో అంటాడు, ఈ మధ్య నీకు టెక్కీలా అలా కాదు, మామూలుగా ఎక్కలేదు అంటాడు. అనేసరికి ఆ యోగి కోపం వచ్చి ఒక మంత్రం వేసి గ్రే కలర్ కోడిని బయటికి తీస్తాడు. మరి అప్పుడు ఆ హీరోకి కోడిని ఇచ్చి, బాబు ఇక పైన నువ్వే ఈ కోడికి గురువువి బాబు అంటాడు. అనేసరికి అప్పుడు ఆ హీరో గ్రే కలర్ కోడిని తీసుకొని మ్యాన్షన్ లాంటి ఇంటికి వెళ్తాడు. ఆ కోడిని తీసుకుని ఒక పెద్ద మ్యాన్షన్ లాంటి తర్వాత ఏంటి? అమ్మా, సినిమా కథలు చెప్పి బెల్ట్ షాప్ లో లిస్ట్ ఇస్తావా? నాకు తెలియదు అనుకున్నావు ఈ పేర్లన్నీ. రాత్రి కాబోతుంది. అది చూసిన ప్రతి ఒక్కరికి నిద్ర పట్టదు. ఆ రాత్రి భూమిపై ఉండే 90% మందికి పడుకోవాలనే ఆలోచన కూడా వారి దగ్గరకు రాదు. బై మిస్టేక్ మీరు పడుకుంటే ఆ రాత్రి మీ జీవితంలో ఓ మిస్టరీగా మిగిలిపోతుంది. శాస్త్రవేత్తలంతా ఆ రాత్రి గురించి ఆలోచించి భయపడుతున్నారు. అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా అయితే జనాలకు వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ రాత్రి ఎవరైతే పడుకుంటారో వారు డైరెక్ట్ గా నెక్స్ట్ ఇయర్ లేస్తారు అని. అంటే 2025 వచ్చింది, 2024 సచ్చింది, కేక్ కోసే టైం వచ్చింది, 2025 వచ్చింది. అందరూ తాగండి బియర్, నా తరపు నుండి హ్యాపీ న్యూ ఇయర్.